హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. వెన్స్డే ఓటింగ్ అనాలిసిస్ ఎలా ఉందో మాట్లాడుకుందాం. వెన్స్డే మధ్యాహ్నం టైంకి ట్రెండ్ ఎలా ఉంది. ఆల్రెడీ అఫీషియల్ సైట్స్ ఓపెన్ అయిపోయి ఫోన్లు కూడా చేసుకోవచ్చు. అండ్ మనం అన్అఫీషియల్ రన్ కూడా మాట్లాడుకుంటాం. రెండు క్లోజ్గానే ఉంటుంది. ప్రతి వారం మనం అనాలిసిస్ చేసుకున్నదే. అండ్ 95% యాక్యురేట్గా అలాగే జరిగింది కాబట్టి మ్యాటర్ ఉంటుంది బిగులు. సో వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి. ధన్యవాదే. హెడ్లైన్స్: ఈ సింహాసనం నాదే అంటున్న నిఖిల్ ఇంకా వేరే కొన్ని కూర్చోనివ్వట్లే, ఆ చైర్ నాదే అంటున్నాడు. నెక్స్ట్ ఆపరేషన్స్ కొన్ని జరుగుతున్నాయి, ముఖ్యంగా పిఆర్ ఆపరేషన్స్. ఆపరేషన్ యష్మి, ఆపరేషన్ పృథ్వీ, ఆపరేషన్ ప్రేరణ. అసలు ఈ ఆపరేషన్స్ ఏంటి, ఓటింగ్లు ఆపేసి ఈ ఆపరేషన్లు ఏంటో మనం మాట్లాడుకుందాం. ఈ పిఆర్ జిమ్మిక్స్లో పడకండి. నేను చెప్పేది ఒకటే, మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి మీరు సైలెంట్గా ఓట్ వేసుకోండి, సైలెంట్గా మిస్డ్ కాల్ ఇవ్వండి. ఆ కాల్ పనిచేయట్లేదు కదా, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పి మీరు వేరే వాళ్ళకి ఫోన్ చేశారనుకోండి, ఆ రింగ్ వాళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళకి ఓటు వెళ్ళిపోద్ది. రోజుకి ఒకే ఓటు, హాట్స్టార్లో అయినా ఒకటే ఓటు, ఫోన్ కాల్ అయినా ఒకటే రింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యష్మికి వేద్దాం అనుకున్నారు, యష్మిది పనిచేయట్లేదని ప్రేరణకి వేసారనుకోండి, చెక్ చేశారనుకోండి, అక్కడ రింగ్ వెళ్ళిపోయింది అనుకోండి, ఆ రోజుకి ప్రేరణకు ఓటు పడిపోద్ది. మీరు తర్వాత యష్మికి ఎన్ని ఫోన్లు చేసినా వేస్ట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ట్రాప్. అది ముందుగా ఫస్ట్ పొజిషన్ సింపుల్. అదేదో మేమున్నట్టు అఖిలే నెంబర్ 1 అన్నట్టు ఇక్కడ నిఖిలే నెంబర్ 1. ఈ సింహాసనం మీద కూర్చునే అర్హత నాకే ఉంది, నేనే కూర్చుంటా అంటున్నాడు. సింపుల్. నిఖిల్ ఎప్పుడు ఓటింగ్లోకి వచ్చినా నిఖిలే నెంబర్ 1. సింపుల్. అక్కడ ఎన్ని క్రాస్ ఓటింగ్లు, గీట్ ఓటింగ్లు ఎన్ని పడినా మనోడే ఉన్నాడు. దట్టు ఇంత నెగిటివిటీ ఫేస్ చేస్తున్నాడు, బయట లోపల ఇన్ని హ్యూమిలేషన్లు, ఇన్ని నిందలు, నెగిటివ్ మీద ఎపిసోడ్, నెగిటివ్ అయినా కూడా ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఇది ఎలివేషన్ అని కాదు, రియాలిటీ. ఒక్క పాజిటివ్ ఎపిసోడ్ చాలు, ఇంకా దరిదాపుల్లో కూడా రారు ఎవరు నిఖిల్కి. మ్యాక్సిమం బిగ్ బాస్ అలా చేయరు, ఇంకా నెగిటివ్ చేస్తారు. ఎందుకంటే దగ్గరికి చేయడానికి ట్రై చేస్తారు. సో గౌతమ్ని ఏదో దగ్గర వస్తుంది మంచి ఎపిసోడ్ గౌతమ్కి, అప్పుడు ఇంకా టైట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ సరైన ఎపిసోడ్ నిఖిల్ పడితే నిఖిల్ గ్రాఫ్ ఎక్కడికి ఇంక వెళ్ళిపోద్ది, ఇంక అందుకోలేరు. సో అలా చేయనివ్వరు. బట్ యాజ్ ఆఫ్ నౌ నిఖిల్ ఈజ్ నెంబర్ 1 ఓటింగ్లో. గౌతమ్ లేకపోయినా, గౌతమ్ ఉన్నా కూడా, అది గౌతమ్ ఫ్యాన్స్కి కూడా తెలుసు. సెకండ్, కానీ వీళ్ళు చాలా కీ రోల్ ప్లే చేస్తున్నారు ఈ ఓటింగ్లోని. ఆ లేకపోయినా కూడా వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు, దాన్ని అప్రిషియేట్ చేయాలి, మామూలుగా. సెకండ్ పొజిషన్ నబీల్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు, కానీ నబీల్కి నిఖిల్కి చాలా డిఫరెన్స్ ఉంది. బట్ హీఈస్ ఇన్ సెకండ్ పొజిషన్ కంఫర్టబుల్లీ. నబీల్కి ఏమైనా క్రాస్ ఓటింగ్ పడుతుందంటే నబీల్కి ఇప్పుడు తగ్గిపోయింది. నబీల్ ఫ్యాన్సే వేస్తున్నారు, క్రాస్ ఓటింగ్ వేరే దగ్గర మ్యానిపులేట్ చేస్తున్నారు. సో యాజ్ ఆఫ్ నౌ సెకండ్ నబీల్. ఈ 3-4-5 ఉన్నారు చూసారా, పేరుకే 3-4-5. బట్ ఈ 3-4-5 ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. అదేంటి ప్రేరణ కూడా డేంజర్ జోన్లో ఉందా అంటే ఉంది. ఉండేలా చేస్తున్నారు పిఆర్ టీమ్స్. ఎలా చేస్తున్నారు అంటే అవే ఆపరేషన్స్. ఇప్పుడు ఆపరేషన్ ప్రేరణ కాన్సెప్ట్ ఏంటో తెలుసా? ఇప్పుడు యష్మికి గౌతమ్ ఫ్యాన్స్ ఓటేస్తారు, అప్పుడు యష్మి సేవ్ అవుతుంది, ఓకేనా? ఇంకెవరు మిగిలేరు? పృథ్వీకి వచ్చేసరికి విష్ణుప్రియ ఫ్యాన్స్ ఓటేస్తారు, పృథ్వీ సేవ్ అవుతాడు. అండ్ కొంచెం నిఖిల్, ఒక 80% నిఖిల్ ఓటింగ్ ఎక్కువ కదా, 20% టు పృథ్వీ. సో 20% ఆఫ్ నిఖిల్ ఓట్ టు పృథ్వీ ఓట్ బ్యాంక్ ప్లస్ విష్ణుప్రియ ఓటింగ్. ఆయన సేవ్ అవుతాడు, యష్మి సేవ్ అవుతుంది. ఇక్కడ ఎవరు బలైపోతాడు ఈ ఆపరేషన్కి? ప్రేరణకి ఇంకెవరు ఓట్లు లేవు, ఓన్లీ ప్రేరణ ఓటింగ్. సో తగ్గిపోద్ది కదా. ఇండివిజువల్గా ప్రేరణ ఓటింగ్ ఎక్కువే వీళ్ళిద్దరి మీద, యష్మి అండ్ పృథ్వీతో. బట్ వీళ్ళు ఆపరేషన్ ప్రేరణ డిసైడ్ చేశారు అనుకోండి, ఇలా అయిపోయి ప్రేరణ ఎలిమినేట్ అయిపోయినా ఆశ్చర్యపోకర్లేదు. అందుకే ప్రేరణ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే గట్టిగా ఓట్లు వేసుకోండి. మా అక్క టాప్ 2 అనుకుంటే బిస్కెట్ అయిపోతారు. ఇది వార్నింగ్. మళ్ళీ ఇంతకంటే హింట్లు నేను ఇవ్వలేను. నెక్స్ట్ ఆపరేషన్ యష్మి. సింపుల్. ఆపరేషన్ యష్మి అంటే యష్మిని తగిలేడు ఇంట్లో నుంచి. ఎలా తగిలియాలి? ప్రేరణ ఓట్లు ప్రేరణకు పడి, గౌతమ్ ఫ్యాన్స్ ఇక్కడ ఏమీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా సైలెంట్గా ఉన్నారనుకోండి, లైక్ నబీల్కి ఓట్లు వేసుకొని యష్మి వెళ్ళిపోద్ది. అప్పుడు పృథ్వీ హెల్ప్ కూడా అవసరం లేదు. బట్ పృథ్వీకి విష్ణుప్రియ ఓట్లు పడి, నిఖిల్ కొంత ఓటు పడింది అనుకోండి, ఇంకా ఆపరేషన్ యష్మి. యష్మిని పంపించడం పెద్ద పంచి లేదు, అంటే పెద్ద కష్టపడ అవసరం లేదు. గౌతమ్ ఫ్యాన్స్ కామ్గా ఉంటే చాలు. నెక్స్ట్ ఆపరేషన్ పృథ్వీని పంపించడం ఎలాగా అంటే, గౌతమ్ ఫ్యాన్స్ గట్టిగా ఓటేస్తారు, ఎవరికి? బీభత్సంగా ఓటేస్తారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యష్మికి. విష్ణుప్రియ ఫ్యాన్స్ సైలెంట్గా ఉండాలి, అట్లీస్ట్ కొంత కూడా వేయకూడదు. అప్పుడు పృథ్వీ ఎలిమినేట్ అవ్వడానికి హై ఛాన్స్ ఉంటుంది. అంటే గౌతమ్ ఫ్యాన్స్ ఇంకా విగరస్గా వేస్తారు, ఇంకా ఓట్లు ఇంకా ఫిక్స్. అంటే గౌతమే నామినేషన్లో ఉంటే ఎలా ఓట్లు వేస్తారో ఓటంతా యష్మికి వేస్తారు అనుకోండి, ఆబ్వియస్గా పృథ్వీకి ఎఫెక్ట్ అవుతుంది, అప్పుడు పృథ్వీ వెళ్ళిపోతాడు. సో ఇటువంటి టైప్ ఆఫ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ పిఆర్ జిమిక్లు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ కొన్ని రివ్యూస్లో కూడా చెప్తారు. సో మీరు అవేమీ బుర్రలో పెట్టుకోవద్దు. నేను జస్ట్ మీకు ఏం జరుగుతుందో బయట ప్రాక్టికాలిటీ చెప్తున్నాను.
సో ఏ కంటెస్ట్ అయినా, నిఖిల్ అయినా, నబీల్ అయినా, పృథ్వీ అయినా, ప్రేరణ అయినా, యష్మి అయినా, వాళ్ళు వీక్ అనే అనుకొని మీరు ఓట్ వేసుకోండి, ఏం పర్లేదు. ఫోన్ కాల్ చేయండి, హాట్స్టార్లో ఓట్ వేసుకొని ఏది గ్రాంటెడ్గా తీసుకోవద్దు. శుక్రవారం వరకు వేసుకొని వెళ్ళండి, తక్కువ వచ్చిన వాళ్ళు వెళ్తారు అంతే. ఒక ఎలిమినేషన్ ఉంటుంది, డబుల్ ఎలిమినేషన్ ఉండదు. అది ఓటింగ్ అనాలిసిస్. నేను చెప్తుంది యూట్యూబ్ పోల్స్ నా దాంట్లో కూడా చూడండి, ఆల్మోస్ట్ 2 lakhs ఓటింగ్ వచ్చింది. అండ్ కొన్ని పోల్స్లో 3 lakhs 4 lakhs కూడా వచ్చింది. ఆ బేసిస్, ఇన్స్టా బేసిస్, ట్రెండ్ బేసిస్లో చెప్తున్నా. అండ్ ఎవ్రీ వీక్ నేను ఇదే చెప్తా, అదే జరుగుతుంది. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఓట్లు వేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.